హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చూపిస్తున్న ఇది గోంగూర పులిహోర అండి. గోంగూర పులిహోరను మనం ఏ విధంగా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో గోంగూర పులిహోర. మనకి ఉదయం పూట మనకి ఇంట్లో టిఫిన్కి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు చాలా సింపుల్గా అంటే 10 రూపాయలతో మనకి టిఫిన్ అనేది ఇంటెల్లపాది రెడీ చేసేసుకోవచ్చండి గోంగూరతో. చూడండి ఏ విధంగా ఉందో. ఈ గోంగూర మనం ఒక్కొక్కసారి గోంగూర పిల్లలు అంతగా ఇష్టపడరు కదా తినడానికి. ఒక్కసారి ఈ విధంగా మీరు కూడా గోంగూర పులిహోరను వేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికి మనం ముందుగా ఏమేం కావాలో చూద్దాము. ముఖ్యంగా మనకి కావాల్సింది గోంగూర అండి. గోంగూరను చూడండి, ఇది 10 రూపాయల కట్ట అయితే నేను తీసుకున్నాను. శుభ్రంగా మనం కాడల నుండి గోంగూర ఆకంతా వేరు చేసేసి కొంచెం నీళ్ళు ఎక్కువగా ఉన్న బకెట్లో అయితే వాష్ చేసుకోవాలండి. ఇసుక అనేది మనకి మట్టిలో నుంచి వస్తుంది కాబట్టి ఇది ఇసుక అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ఇసుక మంచిగా వాష్ చేసేసుకుని చక్కగా గోంగూరను అయితే మంచి వాటర్తో పోసి ఉడకబెట్టేసేసుకోవాలండి. నేనైతే గోంగూరను ఉడకబెట్టేసేసుకున్నాను. అన్నం రైస్ కూడా నేను ఒక గిద్ద అయితే ముందుగానే ఉడకబెట్టేసి పెట్టుకున్నాను. రైస్ కూడా వండేసేసి పెట్టేసుకున్నాను. చాలా సింపుల్గా అయిపోతుందండి. రైస్ వండేసుకుంటాం కదా మనం. చూడండి, స్టవ్ మీద బాండీ పెట్టేసేసి ఆయిల్ వేసి ముందుగా మనం పల్లీలు అయితే వేసుకుందాను. మనం కంపల్సరీగా పులిహోర ఏది చేసినా సరే ముఖ్యంగా మనం పల్లీలు అనేది వేసుకుంటాం కదా. ఈ పులిహోరకి కూడా మనం పల్లీలు అనేది యాడ్ చేద్దామండి. ముందుగా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకుందాము. పల్లీలు వేయించేయాలండి. చక్కగా సిమ్లో పెట్టి అనేది వేయించుకోవాలి. హైలో పెట్టినట్లయితే ఊరికే మాడిపోతాయి కదా. పైగా మనం ఇది నాన్ స్టిక్ పెనం పెట్టాము. చూడండి, పల్లీలు వేయించేసిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పోపు అనేది యాడ్ చేసుకుందామండి. పోపు దినుసులు మనకి పులిహోరలోకి కొంచెం ఎక్కువగానే పడతాయి కదా. కొంచెం ఎక్కువగానే వేసుకుందాం పోపు దినుసులు. అలా పోపు దినుసులు కూడా వేయించేసుకుందామండి. ఈ పోపు దినుసులు కూడా వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని అనేది యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం మంటకాయలేనండి, అందుకని నేను 3 మాత్రమే వేశాను. ఆ తర్వాత పసుపు వేయటం వీడియో తీయలేదండి. పసుపు వేసాను. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసిన తర్వాత తాలింపు అయితే మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం రుబ్బు పెట్టుకున్న గోంగూరను ఈ తాలింపులో వేసుకుని యాడ్ చేసేసుకుందాము. మొత్తం తాలింపు అంతా గోంగూరకు కూడా పట్టేటట్లుగా మొత్తం కలిపేసుకోవాలండి. చూడండి, చక్కగా ఆ నూనెలో ఆ గోంగూర అంతా కూడా ఏమన్నా వాటర్ అది ఉన్నట్లయితే మనకి ఆ నూనెలోనే చక్కగా వేగిపోతాయండి. చూడండి, ఈ విధంగా ఇలా పోపు అంతా కూడా చక్కగా గోంగూరలో కలిసిపోవాలన్నమాట. ఇలా కలిసినట్లయితే మనకి అన్నానికి చక్కగా ఉంటుంది. ఇప్పుడు దించే ముందు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు అనేది యాడ్ చేసేసుకుందాము. చూడండి, పల్లీలు కూడా మొత్తం ఆ తాలింపులో కలిసేటట్లు తిప్పేసేసుకుని ఇంకంతేనండి, చాలా సింపుల్. ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. లాస్ట్లో అనేది సాల్ట్ వేస్తున్నానండి నేను. ఈ విధంగా మొత్తం ఆ పోపు అంతా కూడా కలిపేసేసుకుని ఇంకా మనం ఉడికించి పెట్టుకున్న రైస్ను ఒక బౌల్లోనికి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు ఈ రైస్లోనికి మనం తాలింపులో యాడ్ చేసుకున్న గోంగూర తాలింపు అంతా కూడా ఈ రైస్లో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ రైస్ అంతా మనకి ఆ తాలింపు గోంగూర అంతా పట్టేటట్లుగా మొత్తం కలిపేసేద్దామండి. గరిటెతోనే కలిపేసేసుకుందాము. మనం చాలా సింపుల్గా అయితే గోంగూర పులిహోర అయితే మనకి రెడీ అయిపోతుందండి. ఆల్రెడీ మనం రైస్ ఉడికించి పెట్టుకుంటాము, అలాగే గోంగూర కూడా ఉడికించి పెట్టేసుకుంటాం కాబట్టి సింపుల్గా తాలింపు వేసుకుని ఆ తాలింపులో మనం గోంగూర యాడ్ చేసుకున్నట్లయితే మనకి చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. 10 రూపాయలతో ఇంటెల్లపాది టిఫిన్ అయితే చేసేయచ్చండి. బయటికి వెళ్ళి కొనాలంటే 150 లేనిదే మనకి ఉదయం టిఫిన్ అవ్వదు కదా. చూడండి, చాలా సింపుల్గా అయితే
గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇలా ఒకసారి మీరు కూడా చేసి పెట్టండి, పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి గోంగూర పులిహోర. చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you for watching.